హాయ్ అండి. మా వంటలు చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ. ఈరోజు నేను కచోరీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మైదాపిండి తీసుకొని ఇందులో 1 స్పూన్ ఓమా బాగా నలిపి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక పావు ఆయిల్ వేసుకొని పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకోవచ్చండి. మొత్తము పిండిని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. పిరికిల్లో పడితే ఇలా ఉండేలాగా రావాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పిండిని బాగా కలపాలండి. ఈ పిండి అనేది సాఫ్ట్గా రావాలి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందాము. దీనికి మసాలా అనేది రెడీ చేసుకుందాము. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బరుకుగా పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టకూడదు. ఇలా బరుకుగా పట్టిన దాన్ని మనము పక్కకు పెట్టుకోవాలి. కచోరీలో ఈ మసాలా మాత్రమే వాడతారు. మనం ఇంట్లో రెడీ చేసుకున్నాము, బయట కూడా దొరుకుతుంది, తెచ్చుకోవచ్చు. నేను 3 గంటల ముందే పెసరపప్పు నానబెట్టాను. నానబెట్టిన పెసరపప్పును మిక్సీ పట్టానండి. 1 కప్పు పెసరపప్పు నానబెట్టాను. ఈ పెసరపప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పెసరపప్పును మనము పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూను సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన ఎల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనము పట్టి పెట్టిన మసాలా ఉంది కదా, సోంపు, ధనియాలు, జీలకర్ర పౌడర్ను 2 స్పూన్లన్నర వేసుకుంటున్నాను. ఇది కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేయడం వల్ల కచోరీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఈ కచోరీ ఆలుతో కూడా చేస్తారు. నేనైతే పెసరపప్పుతో చేస్తున్నాను. ఈ పెసరపప్పు మనము మిక్సీలో పట్టాము కదా, ఈ పెసరపప్పు పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెము సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని మొత్తము ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడిగా రావాలండి. ఇలా పొడిగా వచ్చిందాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనము ముందే కలిపి పెట్టిన పిండిని మరొకసారి మొత్తము మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన పిండిని చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ ఉండలను సేమ్ టు సేమ్ మనము బచ్చాలు చేస్తాం కదండి. బచ్చాలు అంటే అందరికీ తెలుసు కదా, అలానే చేసుకొని ఇందులో మనం స్టఫ్ కోసము 1 స్పూన్ పెట్టాలండి. ఇలా పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పిండి అనేది కొంచెము పైకి వస్తుంది కదా, దీన్ని కొంచెము ఇలా తిప్పాలండి. నేను చూపించే విధంగా ఇలా చేసి ఈ పిండిని లోపలికి మళ్ళీ స్టఫ్ చేసి రౌండ్గా చేతి మీదనే ఒత్తుకుంటున్నాను. మీరు చేతి మీద చేయడం రాకపోతే కవర్ పైన కూడా చేయొచ్చండి. సేమ్ మనము బచ్చాలు అయితే ఎలా చేస్తామో అలానే చేసుకోవచ్చు. పోలేలు అంటాం కదా, పోలేల టైపే చేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేయాలండి. ఆయిల్లో పెట్టకూడదు. ఆయిల్లో పెట్టినట్టయితే లోపల ఉన్న స్టఫ్ అనేది ఉడకదండి, పిండిగా ఉంటుంది. అందుకని దీన్ని మీడియం సిమ్లో అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని అంతేనండి, వేడి కచోరీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ కచోరీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఇంట్లో మీ పిల్లలకు చేసి పెట్టండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన కచోరీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.